హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? మనిషి జీవితంలో నిజంగా వెతుక్కునే ఒకే ఒక సంపద ఏదైనా ఉందంటే అది మనశ్శాంతి. డబ్బు కోసం మనిషి పరిగెత్తుతాడు, పేరు కోసం తపిస్తాడు, గుర్తింపు కోసం త్యాగాలు చేస్తాడు. కానీ ఇవన్నీ వచ్చినా మనసులో ప్రశాంతత లేకపోతే ఆ జీవితానికి రుచి ఉండదు. భోజనం ముందున్నా ఆకలి లేనట్టు, జీవితం ఉన్నా జీవిస్తున్న ఆనందం ఉండదు. మనశ్శాంతి అంటే ఎలాంటి సమస్యలు లేని జీవితం కాదు. సమస్యలు ఉన్నా వాటితో కలిసి నడిచే ధైర్యం, బాధలు ఉన్నా వాటి ముందు తలవంచని మనసు, గెలుపు వచ్చినా ఉబ్బిపోని స్థితి, ఓటమి వచ్చినా కూలిపోని స్థైర్యమే మనశ్శాంతి. ఈ రోజుల్లో మనుషుల దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళు తమ మనసుతో కాకుండా ఇతరుల అభిప్రాయాలతో జీవిస్తున్నారు. మనశ్శాంతి అంటే నిశ్శబ్దంగా ఉండడం కాదు, అది నిశ్చలంగా ఉండడం. బయట ఎంత శబ్దంగా ఉన్నా లోపల తుఫాను రాకుండా చూసుకునే స్థితి. ఎవరో నిందించినా మన విలువ మనకు తెలుసు అనే నమ్మకం. ఎవరో మనల్ని వదిలేసినా మనం మనల్ని వదిలేసుకోకపోవడమే మనశ్శాంతి. మనశ్శాంతి అంటే భావోద్వేగాలు లేని జీవితం కాదు. భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటిని మన చేతుల్లో ఉంచుకునే జీవితం. మనశ్శాంతి దూరం అవడానికి మొదటి కారణం అతిగా ఆశలు పడడం. అవసరాల కంటే ఎక్కువ కోరికలు, మన స్థాయి కన్నా ఎక్కువ పోలికలు, పక్కింటి వారి జీవితం మన కళ్ళలో గొప్పగా కనిపించడం, సోషల్ మీడియా చూపించే మెరుపుల్ని నిజమైన జీవితం అనుకోవడం. ఇంకొక కారణం అనవసరమైన అంచనాలు. మనం చేసిన మంచికి వెంటనే గుర్తింపు రావాలని ఆశించడం, మనం ఇచ్చిన ప్రేమకు అదే స్థాయిలో ప్రతిఫలం రావాలని కోరుకోవడం. అంచనాలు పెరిగే కొద్దీ నిరాశ పెరుగుతుంది, నిరాశ పెరిగే కొద్దీ మనశ్శాంతి కరిగిపోతుంది. మనశ్శాంతి అనేది బయట దొరికే వస్తువు కాదు, అది మనలో పెంచుకునే అలవాటు. మన అంచనాలు తగ్గితే మనసు బరువు తగ్గుతుంది. మనం ఇంకొకరితో పోల్చుకోవడం ఆపితే మన జీవితం మొదలవుతుంది. మనశ్శాంతి ఉంటే జీవితం చిన్నదైనా సరే బరువుగా అనిపించదు. ఈ రోజుల్లో మనుషులు పరుగులు తీస్తున్నారు, కానీ ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. ఏమైనా అంటే టైం లేదు అంటారు, కానీ మనసు కోసం ఒక్క నిమిషం కూడా ఇవ్వరు. రోజుకు కొద్ది నిమిషాలైనా మీతో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకుంటే మనశ్శాంతి మెల్లగా మీ దగ్గరికే వస్తుంది. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు, ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మౌనాలు మనసును కాపాడతాయి, కొన్ని నిశ్శబ్దాలు మన జీవితాన్ని సరిచేస్తాయి. మాటలతో కాదు, మౌనంతో మనశ్శాంతి పెరుగుతుంది. క్షమించడం అంటే ఎదుటి వాళ్లను విముక్తం చేయడం కాదు, మనల్ని మనం విముక్తి చేసుకోవడం. ద్వేషాన్ని మోసుకెళ్లే మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. క్షమించడం అనేది బలహీనత కాదు, అది బలమైన మనస్సుకు గుర్తు. ప్రశాంతతకు అత్యంత బలమైన ఆయుధం కృతజ్ఞత. మన దగ్గర లేని వాటిని లెక్క పెట్టడం మనసును ఖాళీ చేస్తుంది. మన దగ్గర ఉన్న వాటిని గుర్తించడం మన మనసును ప్రశాంతతతో నింపుతుంది. ఈరోజు కళ్ళు తెరిచాం, ఇది ఒక వరం. ఈరోజు మనం జీవించే ఉన్నాం, అది ఇంకో వరం. ఇలా చిన్న చిన్న నిజాలు మన మనసుకి వచ్చిన రోజు మనశ్శాంతి మొదలవుతుంది. మన మనశ్శాంతిని ఎక్కువగా గాయపరిచేది మనకు అత్యంత దగ్గరైన వాళ్ళ మాటలే. ఎందుకంటే మనం వాళ్ళ నుంచి ఎక్కువగా ఆశిస్తాం, కానీ ప్రతి మాటను గుండెల్లో దాచుకుంటే మనసు భారంగా మారుతుంది. హద్దులు పెట్టుకోవడం కూడా ప్రేమే. మనసును కాపాడుకోవడం స్వార్థం కాదు. అవసరమైన చోట లేదు అని చెప్పగలగడం నిజమైన స్వీయ ప్రేమ. మన మనశ్శాంతి ఎప్పటికీ అలాగే ఉండాలి అంటే మనం స్వీయ విలువను స్పష్టంగా ఉండాలి. ఇతరులు ఏమనుకుంటారో కాదు, మనం మనల్ని ఎలా చూస్తున్నామో ముఖ్యం. మన విలువలు మనమే నిర్ణయించుకోగలిగితే బయటి ప్రశంసలు మనల్ని ఎరగనివ్వవు, నిందలు మనల్ని కూలదోసివేయవు. పరిపూర్ణంగా ఉండాలనే ప్రయత్నమే మన మనశ్శాంతికి శత్రువు. సరిపోవడం నేర్చుకున్న మనస్సే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతతకు మొదటి మెట్టు అంగీకారం. మన చేతిలో లేని విషయాలను వదిలివేయడం, మారలేని గతాన్ని మోయకుండా
మార్చగలిగే వర్తమానాన్ని పట్టుకోవడం. అంగీకారం అంటే బలహీనత కాదు, అది తెలివైన బలం. ప్రతి పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ప్రతి వివాదం గెలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొన్ని విషయాలను వదిలేస్తేనే మనం మనశ్శాంతిగా ఉండగలం. మనశ్శాంతి దూరం అవడానికి మొదటి కారణం ఆశలు. అవసరాల కంటే ఎక్కువ కోరికలు, మన స్థాయి కన్నా ఎక్కువ పోలికలు ఉండకూడదు. వీళ్ళు గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చారు చూడండి, ఖాదరోలి సాహిబ్ దర్గాకు. పుట్టింటికలు తీయించుకోవడానికి మొక్కుబడి ఉందంట, అందుకోసమని వచ్చారు. గుంటూరు డిస్టిక్ ఎక్కడ, మన ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు ఎక్కడ చూడండి. మరి ఖాదరోలి సాహిబ్ కోసం అదే పనిగా వచ్చారనమాట, మొక్కు తీర్చుకోవడం కోసం వచ్చారు. నేను ఇలా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.